హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. డే 2 ఇంగ్లాండ్దే ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు. ఎలా సాగింది ఏంటి గేమ్ అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి 2026 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ స్కెడ్యూల్ వచ్చేసింది. మనకి 5 T20s అండ్ 3 ODIs నిర్వహించబోతున్నారు. సో జూలైలో సాగుతుంది మన టీమిండియాది. జూలై 1కి ఫస్ట్ T20, 4కి సెకండ్ T20, తర్వాత 7కి థర్డ్ T20, 9కి ఫోర్త్ T20, 11కి ఫిఫ్త్ T20 ఉంటుంది. తర్వాత జూలైలోనే 14, 16, 19 డేట్స్లో ఖచ్చితంగా ఇది 3 ODI సిరీస్ అయితే ఉండబోతుంది. అయితే సూర్యకుమార్ యాదవ్ T20 కెప్టెన్ కాగా రోహిత్ శర్మ మాత్రం వన్డే సిరీస్ కెప్టెన్గా నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనకు ఏషియా క్రికెట్ కౌన్సిల్కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. ఏషియా కప్ మాత్రం యూఏఈలోనే నిర్వహిస్తారని మనకు తెలుస్తుంది. యూఏఈలోనే ఖచ్చితంగా జరుపుతామని చెప్పారు. ఎందుకంటే నిన్న వర్చువల్గా రాజీవ్ శుక్లా అటెండ్ అవ్వడం, అయితే రాజీవ్ శుక్లా మంచిగా ఇది పార్టిసిపేట్ చేసి 25 సభ్య దేశాలు అన్ని వేదిక గురించి చెప్పడం జరిగింది. మొత్తానికి అందరూ యూఏఈ వైపే మొగ్గు చెప్పారు కాబట్టి సో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ ఖచ్చితంగా ఈ టోర్నమెంట్కి అర్హులు అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ఓవర్నైట్ స్కోర్ 264 వద్ద ప్రారంభించిన టీమిండియాకి స్టార్టింగ్లో జడేజా రూపంలో వికెట్ అయితే పడడం జరిగింది. తన వ్యక్తిగత స్కోర్ 19కి ఒక రన్ అయితే యాడ్ చేసి అవుట్ అయ్యాడు. అయితే తర్వాత వాషింగ్టన్ సుందర్ రూపంలో ఒక పార్ట్నర్షిప్ బలంగా మారుతున్న టైంలో మరొకసారి పార్ట్నర్షిప్ బ్రేకర్ బెన్ స్టోక్స్ వికెట్ తీయడం అయితే జరిగింది. తర్వాత రిషబ్ పంత్ రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు కదా, తన వ్యక్తిగత స్కోర్ 37 వద్ద. అయితే నిన్న బీసీసీఐ ట్వీట్ అయితే చేసింది రిషబ్ పంత్ బ్యాటింగ్ మాత్రం చేస్తాడు అని. అయితే రిషబ్ పంత్ నెక్స్ట్ మ్యాచ్కి అయితే అవైలబుల్గా ఉండకపోవచ్చు గైస్, ఎందుకంటే నారాయణ్ జగదీశన్కి ఆపర్చునిటీ వచ్చింది. సో తనైతే ఆడే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తంగా తర్వాత బరిలోకి దిగాడు రిషబ్ పంత్, కొంటతోనే బ్యాటింగ్కి వచ్చాడు. సో కాళ్ళు కదపలేని స్థితిలో నుంచి 50 చేశాడు. 54 రన్స్ చేసి కాళ్ళు కదలలేని స్థాయి కాబట్టి, ఏం చేయలేని పరిస్థితి కాబట్టి జఫ్రాచర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో 54 రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది. అయితే రిషబ్ పంత్ వచ్చే ముందల ఇంగ్లాండ్ క్రౌడ్ కానీ ఇండియా క్రౌడ్ కానీ స్టాండింగ్ ఓవేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది నిజంగా అరుదైన ఘట్టంగా చెప్పుకోవచ్చు మనం. సో తర్వాత ఎప్పుడైతే వాషింగ్టన్ సుందర్ రిషబ్ పంత్ మధ్య పార్ట్నర్షిప్ వస్తున్న టైంలో రిషబ్ పంత్కి సపోర్ట్ చేయకుండా చేసినంత వరకు అయితే, కానీ బౌన్సర్ టాక్టిక్ ఫాలో అయ్యారు. సో దాంట్లో ట్రాప్లో పడిపోవడం అయితే జరిగింది. అది కూడా బెన్ స్టోక్స్కే రావడం జరిగింది. బెన్ స్టోక్స్ 27 వద్ద అవుట్ చేశాడు వాషింగ్టన్ సుందర్ని. తర్వాత రిషబ్ పంత్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వికెట్ త్వరగానే పడ్డాయి. మన ఆంషుల్ కంబోజ్ మాత్రం అనుకున్న డెబ్యూ అయితే కాదు, ఎందుకంటే 3 balls ఎదుర్కొన్నాడు, గోల్డెన్ డక్ వెనుదిరగడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఆంషుల్ కంబోజ్ వికెట్ తీశాడో 5 సంపాదించాడు బెన్ స్టోక్స్ అని చెప్పుకోవచ్చు. సో తర్వాత జస్ప్రీత్ బుమ్రా 4 రన్స్కి అవుట్ అవడం అయితే జరిగింది. స్టార్టింగ్లో జేమీ స్మిత్ అండ్ జఫ్రాచర్ ఇద్దరు పట్టుబట్టారు కెప్టెన్ని రివ్యూ తీసుకోమని. ఆ రివ్యూ ఇంగ్లాండ్కి అనుకూలంగా రావడం అయితే జరిగింది.
సో 3 ఫర్ తీసుకోవడం అయితే జరిగింది జఫ్రా ఆర్చర్కి 3 వికెట్లు, ఆ తర్వాత 5 వికెట్లు బెన్ స్టోక్స్కి, క్రిస్ వోక్స్కి 1 వికెట్, లియాన్ డాసన్కి 1 వికెట్ అయితే రావడం అయితే జరిగింది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన ఇంగ్లాండ్కి స్టార్టింగ్లో అసలు వికెట్స్ తీస్తారు అన్న హోప్స్ ఉండుంటాయి మన టీమిండియా ఫ్యాన్స్కి, కానీ అదేం జరగలేదు. మొత్తం పటాపంచలు అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి స్కోర్ 78, 1 వికెట్ కూడా పడలేదు. ఇద్దరు కూడా 50కి చేరువలో ఉన్నారు. తర్వాత టీ సెషన్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క 50s కూడా కంప్లీట్ చేసుకున్నారు. అయితే 84 రన్స్కి జాక్రాలీ అవుట్ అవడం జరిగింది. సర్ రవీంద్ర జడేజా ఈ వికెట్ని అందించడం అయితే జరిగింది. లాస్ట్లో మొహమ్మద్ సిరాజ్ కాదు కానీ అంశుల్ కంబోజ్ కూడా 1 వికెట్ అయితే తీసుకున్నాడు. ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి. అంశుల్ కంబోజ్ వేసినప్పుడు ఫస్ట్ టీ సెషన్కి ముందు ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది, కానీ అది క్యాచ్ అందుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. సో తర్వాత 94 రన్స్కి డకెట్ని కూడా అవుట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే రూట్ అండ్ పోప్ ఇద్దరైతే క్రీజ్లో ఉన్నారు. రూట్ 11 వద్ద, పోప్ 20 వద్ద క్రీజ్లో అయితే ఉండడం అయితే జరిగింది. సో మరి లీడ్ సంపాదిస్తారా, ట్రైల్ మొత్తం లోపే ఆలో చేస్తారా అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ థర్డ్ సెషన్ ఇండియాది అని చెప్పుకోవడానికంటే ఇంగ్లాండ్దనే చెప్పడం గ్రేట్. ఎందుకంటే 148 రన్స్ ఇచ్చారు, జస్ట్ పడిన ఈ 2 వికెట్లు, కాబట్టి ఆధిపత్యం మొత్తం ఇంగ్లాండ్ది అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.